మచిలీపట్నం పోక్సో కోర్టు సంచలన తీర్పిచ్చింది. 5 ఏళ్ల బాలికను కిడ్నాప్ చేసి లైంగిక దాడికి పాల్పడిన కేసులో నిందితుడికి మరణించే వరకు కఠిన కారాగార శిక్ష విధించింది. నూజివీడు రూరల్ మండలం పల్లెరామూడిలో దంపతులు వారి 5 ఏళ్ల కుమార్తె 2024 ఆగస్టు 4వ తేదీ రాత్రి 6 బయట పడుకున్నారు. తల్లిదండ్రులు నాన్నమ్మతో బాలిక వరండాలో నిద్రిస్తుండగా ఒక ఆగంతకుడు చిన్నారిని అపహరించుకుపోయిన లైంగిక దాడి చేశాడు. ఇక బాలిక తండ్రి సెల్ ఫోన్ను ఎత్తుకుపోయాడు. ఒంటిపై దుస్తులు లేకుండా అర్ధరాత్రి వేళ బాలిక ఒంటరిగా ఏడుస్తూ ఉండడాన్ని గ్రామస్తులు చూసి తల్లిదండ్రులకు అప్పగించారు. ఇక పోలీసులకు సమాచారం ఇవ్వడంతో వారు బాలికను నూజివీడు ప్రభుత్వాసుపత్రికి తీసుకువెళ్లారు. పోలీసులు దర్యాప్తు చేపట్టి ఈ నేరానికి పాల్పడిన పల్నాడు జిల్లా రెంటచింతల మండలం తుమ్మూరుకోటకు చెందినటువంటి మిరియాల జయరావు అనే లారీ క్లీనర్ను గంటల వ్యవధిలోనే అరెస్టు చేశారు. ఈ కేసులో అతనికి బెయిల్ రాకుండా కోర్టు మానిటరింగ్ చేసి ప్రత్యేక చర్యలు తీసుకుంది. ఇక నేరం రుజువు కావడంతో నిందితుడికి మరణించే వరకు కఠిన కారాగార శిక్ష విధిస్తూ మచిలీపట్నం స్పెషల్ పోక్సో సెషన్స్ కోర్టు తీర్పు చెప్పింది. బాధితులారికి 10 లక్షల నష్టపరిహారం అందించాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది.